హరే కృష్ణ హరే రామ్. వెల్కమ్ టు మై ఛానల్. రామునికి పట్టాభిషేకం అని తెలిసి అయోధ్య మొత్తం కూడా ఆనందంతో ఉందన్నమాట. ఆ ఆనందంకి కారణం ఏంటిది అని చెప్పేసి పాప దర్శిని అయిన మందర చూస్తుందన్నమాట. అక్కడ కౌశల్య మందిరం దగ్గర భవనం దగ్గర అంత కోలాహలంగా ఉంది. రామునికి పట్టాభిషేకం అని తెలిసి ఆనందంతో ఉంది అని తెలుసుకున్న మందర కోపంతో ఉడికిపోతుంది అన్నమాట. ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు, ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు తట్టుకోలేరు అనమాట. వాళ్ళ అసూయకి, వాళ్ళ ద్వేషానికి, వాళ్ళ కోపానికి మళ్ళీ వాళ్ళు ఈమెకి చెడు చేశారా అని ఏ కారణాలు ఉన్నాయన్నమాట. రాముడు ఈమెకి ఏమైనా అపకారం చేశాడా, కౌశల్యం అపకారం చేసిందా, ఏ కారణాలు ఉన్నాయన్నమాట. ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉంటే వాళ్ళు తట్టుకోలేరు అనమాట. ఆ విధంగా వాళ్ళు స్వభావమే ఆ విధంగా ఉంటుంది అనమాట. ఆ కోపంతో కైకేయి మందిరం భవనం వైపు వెళ్తుందన్నమాట. వస్తే కైక పెను ప్రమాదం ముంచుకొస్తుంది, తాపిగా పడుకున్నావా, లేవే కైక, మూర్ఖురాలా లేవే అని చెప్పేసి. సో నీ ఆయన నీ మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు, మీ ఆయన మోసగాడు, యవ్వనం తగ్గిపోతున్న కొద్దీ మీ ఆయనకి నీ మీద ప్రేమ తగ్గిపోతుంది చేస్తాడు, నీ మీద ప్రేమ ఉన్నట్టు నమ్మిస్తాడు, నీకు ప్రమాదం ముంచుకొస్తుంది, లేవే కైక, లేవుడు కైక, ఏమైందే మందర, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుందన్నమాట. రామునికి రేపే యవరాజ పట్టాభిషేకం జరుగుతుంది. మీరందరూ కూడా రాముడు రాజైన తర్వాత నువ్వు దాసిగా మారిపోతావు, భరతుడు దాసిగా మారిపోతాడు, పెను ప్రమాదం ముంచుకొస్తుంది, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసి కోపంతో, ఆవేశంతో, అసూయతో మందర అంటుందన్నమాట. అప్పుడు కైకేయి రామునికి పట్టాభిషేకం అని తెలిసి ఎంతో ఆనందపడుతుందన్నమాట. మందర, నీ జీవితంలో నువ్వేదైనా మంచి శుభవార్త చెప్పినావంటే ఈ వార్త మాత్రమే అని చెప్పేసి ఎంతో ఆనందంతో తన మెడలో ఉన్న విలువైన హారాన్ని తీసి మందరకి వేస్తుందన్నమాట. అప్పుడు మందర ఎంతో కోపంతో ఆ హారాన్ని తీసి విసిరి కొడుతుందన్నమాట. ప్రమాదం ముంచుకొస్తూ ఉంటే ఇంకా ఆనందపడతావేంటే, రాముడు రాజు అవుతే కౌశల్య రాజమాత అవుతుంది, నువ్వు దాసిగా మారిపోతావు, భరతుడు దాసిగా మారిపోతాడు. నేను నీ వివాహం జరిగినప్పుడు అరణపు దాసిగా నీ వెంట వచ్చిన దాసిదాన్ని, నీ క్షేమం కోరి చెప్తున్నా, నీ మంచి కోరి చెప్తున్నా, నువ్వు బాగుండాలి అంటే అభిషేకాన్ని ఆపాలి. రాముడు రాజు అవుతే ఏమవుతుందే మందరా, రాముడు ఎంతో ప్రేమగా ఉంటాడు అందరితో, రాముడు ఎంతో ప్రేమను చూపిస్తాడు నా మీద, భరతుని కంటే రాముడే ఎక్కువ ప్రేమను నా మీద చూపిస్తాడు. రాముడు సుగుణాలలో అందగాడు, రూపంలో అందగాడు, గుణాలలో అందగాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా కూడా ప్రథమ పుత్రుడు రాముడే కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారంగా అయినా రాముడే రాజు కావాలి, ఆ సుగుణాల ప్రకారంగా అయినా కూడా రాముడే రాజు కావాలి. రాముడు రాజు అవుతే మేమందరం కూడా ఇంకా ఆనందంగా ఉంటాం, ఇంకా సంతోషంగా ఉంటాం అని చెప్పేసి కైకేయి అంటుందన్నమాట. అప్పుడు మందర పెద్ద నిట్టూర్పు విడుస్తుందన్నమాట. కైక, నీకు ఎంత చెప్పినా కూడా అర్థమైతలేదు, నువ్వు దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నావు, నువ్వు నాశనం అయిపోతున్నావు, నువ్వు అడవుల పాలు అవుతావు, నువ్వు రాముడు రాజు అవుతే ఏమవుతుందంటే, రాముడు రాజు అవుతే రాముని పుత్రులు రాజ్యం చేస్తారు, తర్వాత వాళ్ళ పుత్రులు ఆ విధంగా చేస్తారు, నీ కొడుకు దాసిగా మారుతాడు, నీ కొడుకులు నువ్వు దాసిగా మారిపోతావు. భరతుడు రాజు అవుతే నువ్వు రాజమాతగా మారుతావు, నేను రాజమాత దాదిగా ఉంటాను, రాముడు రాజు అయితే మీరు దాసులుగా మారిపోతారు, నేను చెప్పిన మాట విను అని చెప్పేసి చెప్తుందన్నమాట. అప్పటికి కూడా రాముడు రాజు అయిన తరువాత భరతుణ్ణి అయోధ్యకి రాకముందే అక్కడి నుండే భరతుణ్ణి అడవుల్లోనే లేకుండా చేస్తాడు, భరతుని చంపేస్తాడు, నిన్ను అడవులకు పంపేస్తాడు. రాముడు రాజు అయిన తర్వాత మారిపోతాడు, రాజు అయిన తర్వాత రాముడు మారిపోతాడు అని చెప్పేసి పలు రకాలుగా కూడా మందర ఎక్కిస్తుందన్నమాట. ఎన్ని చెప్పినా కూడా కొంచెం కొంచెంగా కైకేయి కూడా మందరలాగా ఆలోచిస్తుందన్నమాట.
రాముడిపై కోపంతో మండిపోతుందన్నమాట, అసూయతో మనసంతా నిండిపోయిందనమాట. ఒక్కసారి మనం ఆలోచిస్తే మందర లాంటి వాళ్ళు చాలా ఉంటారనమాట. వాళ్ళు కాపురాలు కూల్చేసే వాళ్ళు, కొంపలు ఆర్పేసే వాళ్ళు, పచ్చగా ఉన్న కాపురాల్లో నిప్పులు పోసేవాళ్ళు, మందర లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అని చెప్పేసి మనం రామాయణం నుండి చూసి తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒకరు ఏదైనా చెప్పినప్పుడు కూడా మనకి ఏది ఆలోచన వస్తుందో అది ఏ విధంగా కరెక్టో కాదో అని చెప్పేసి మనం రామాయణం విని అర్థం చేసుకోవాలన్నమాట. ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి. విధంగా కైకేయి కూడా అప్పటి వరకు కూడా మంచిగా ఉన్న కైకేయి మందర మాటలు విని రామునిపై ద్వేషం కక్కుతుందన్నమాట, రామునిపై అసూయ కక్కుతుందని. బాగానే చెప్పావు మందర, ఇప్పుడు ఉపాయం ఏంటిది, ఇప్పుడు ఏం చేయాలి, నా కర్తవ్యం ఏంటిది అని చెప్పేసి అంటుందన్నమాట. భరతునికి పట్టాభిషేకం జరగాలి, రాముణ్ణి అడవులకి పంపించాలి. భరతుడు పట్టాభిషేకం జరిగిన తర్వాత అయోధ్య ప్రజల అందరి మనసుల మెప్పుని పొందుతాడు. అప్పుడు అడవుల్లో ఉన్న రాముడు అరాముడు అవుతాడు, అధర్మం చేస్తాడు. నువ్వు తిరిగి వచ్చిన రాముణ్ణి చూసి అయోధ్య ప్రజలందరూ కూడా మాకు భరతుడే రాజుగా ఉండాలి అని చెప్పేసి అందరూ అనుకోవాలి. అప్పుడు నువ్వు రాముణ్ణి అడవులకి పంపియు, భరతుని పట్టాభిషేకం జరిగేలా చూడు అని చెప్పేసి చెప్తున్నాను. అది ఎలాగే అంటే, నువ్వు నాకు ఒకప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఒక విషయం చెప్పావు నాకు. నువ్వు దశరథుడు ఇద్దరు కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవతలకు సహాయంగా మీరిద్దరు యుద్ధంలో దశరథుడు స్పృహ తప్పి కోల్పోయినప్పుడు రాక్షసులందరూ కూడా వెంబడిస్తే నువ్వు రథం తీసుకెళ్ళినప్పుడు దశరథుని ప్రాణాలు కాపాడి తన దశరథుని శరీరానికి గంధాన్ని పూసి ఉపశమనాన్ని కలిగించావు. అప్పుడు దశరథుడు తేరుకొని మళ్ళీ యుద్ధంలో విజృంభించాడు. ఆ సమయంలో నా ప్రాణాలను కాపాడావు కాబట్టి నీకు 2 వరాలు ఇస్తున్నాను, నువ్వు కోరుకో అని చెప్పేసి దశరథుడు కైకేయికి చెప్తాడనమాట. అప్పుడు ఆ 2 వరాలు నాకు ఇప్పుడు ఏ కోరికలు లేవు అని చెప్పేసి అప్పుడు నాకు చెప్పావు. ఇప్పుడు ఆ వరాలను కోరుకో. ఒక వరంతో నువ్వు భరతునికి పట్టాభిషేకం జరగాలి అని చెప్పేసి, రాముని అడవులకి పంపించాలి అని చెప్పేసి ఈ 2 వరాలను కూడా నువ్వు కోరుకో అని ఉపగృహానికి వెళ్ళి దశరథుని ఈ విధంగా వరాలు కోరుకో అని చెప్పేసి మందర ఉపాయం చెప్తుందనమాట. అవి మంచి ఉపాయం చెప్పావు మందర. నేను ఈ కోరికలు నెరవేరే వరకు నేను ఆ కోపాగృహం నుండి బయటకు రాను. ఈ కోరికలు కనుక నాకు నెరవేరకపోతే నేను 3 జడ అలంకారం చేసుకోను, మంచి వస్త్రాలు కట్టుకోను, కళ్ళకు కాటుక పెట్టుకోను, కటిక నేల మీదనే ఉండిపోతాను అని చెప్పేసి శపథం చేస్తుందన్నమాట. శపథం చేసి మాసిన బట్టలు వేసుకొని ఈ 2 కోరికలు జరిగితే భరతుడు పట్టాభిషేకం జరిగితే అంతా మంచిగా జరిగితే నీకు నీ వంకర పోయిన నీ గోనికి బంగారు కవచాన్ని నేను చేస్తాను, నీ చంద్రబింబం వంటి ముఖానికి అన్నీ అలంకరిస్తాను అని చెప్పేసి చెప్తుందన్నమాట. అప్పుడు ఆ సమయంలో ఆ మందర చాలా వికారంగానే ఉంటుంది, కానీ ఆ కైకేయి కన్నులకి ఆమెకు చంద్రబింబం లాగా ఉంది అని చెప్పేసి పోగొడుతుందన్నమాట. ఆనందంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనకి అందంగానే కనిపిస్తారనమాట. అవి మాసిన బట్టలు కట్టుకొని ఎంతో కోపంతో ఎంతో అసూయతోటి కోపాగృహంలోనికి కైకేయి వెళ్తుందన్నమాట. అప్పుడు దశరథుడు అన్ని పనులు కూడా నెరవేర్చుకొని విశ్రాంతి తీసుకుందాము అని చెప్పేసి కైకేయి గృహానికి వస్తాడనమాట. ఆ వచ్చే విధానం ఏ విధంగా ఉంది అని చెప్పేసి వాల్మీకి మహర్షి చెప్తున్నాడనమాట. కైకేయి దగ్గరికి వెళ్ళే దశరథుడు ఏ విధంగా ఉన్నాడు అంటే, కైకేయి రాహువు, దశరథుడు చంద్రుడు అనమాట. అంతఃపురం మొత్తం ఆకాశం. ఆ ఆకాశం ఏ విధంగా ఉందన్నట, తెల్లటి మబ్బులు పట్టి ఉందన్నమాట. ఆ తెల్లటి మబ్బులు పట్టిన ఆకాశంలో దశరథుడు వెళ్తుందన్నమాట. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఆ రాహు చంద్రుని పట్టుకుంటుందన్నమాట. పట్టినప్పుడు గ్రహణం పట్టిన కాలం అయితే గ్రహణం కొద్ది క్షణాలు పట్టి వదిలిపెడుతుంది అనమాట. ఇక్కడ
తెల్లటి మబ్బులు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నమాట. అంటే గ్రహణం పట్టినప్పటికీ కూడా దశరథుడు కనిపించడు, గ్రహణం విడిచిపెట్టినా కూడా దశరథుడు కనిపించడు అనమాట. కానీ ఆ తెల్లటి మబ్బుల్లో చంద్రుడు కనిపించడు అనమాట. ఆ విధంగా ఇప్పుడు దశరథునికి మరణ సమయం సంభవించబోతుంది, దశరథుడు మరణానికి దగ్గరలో ఉన్నాడు అని చెప్పేసి మనకి చెప్పకుండానే చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. అందరికీ హరే కృష్ణ, హరే రామ్, జై శ్రీరామ్.